తెలంగాణలో నకిలీ వైద్యుల తాట తీసే శస్త్రచికిత్సలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా టీజీఎంసీ 2 వైద్యులపై వేటు వేసింది. అంతేకాదు ముందు మరిన్ని చర్యలుంటాయని వార్నింగ్ ఇస్తోంది. ఎలాంటి డిగ్రీ లేకపోయినా ఒకడు ఫీవర్ పేషెంట్ నోట్లో పెట్టి తీసి వీర లెవెల్లో బిల్డప్ ఇస్తాడు. థర్మామీటర్ రీడింగ్ చూడడం రానోడు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యుడిగా చలామణి అయిపోతాడు. ఇక ఊళ్లలో వీధి వీధిన పుట్టుకొస్తున్న నకిలీ వైద్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు ఒకడు ఈఎన్టీ స్పెషలిస్ట్ అయి ఉండి హార్ట్కు ఆపరేషన్ చేస్తాడు. మరొకడు పంటి డాక్టర్ అయి ఉండి కంటికి సర్జరీ చేస్తాడు. ఇలాంటి కేసులు కూడా తెలంగాణలో బాగా పెరిగిపోయాయి. దీంతో టీజీఎంసీ ఫోకస్ అంతా ఈ కల్తీ బ్యాచ్ పై పెట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 400 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ వైద్యులను వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే నకిలీ వైద్యుల మీద మాత్రమే కాదు, అర్హత కలిగిన వైద్యులు కూడా ఎథిక్స్ పాటించకుండా అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తుంటే, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే, లేకపోతే అనర్హులని ఎంకరేజ్ చేస్తున్న డాక్టర్ల మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోము అనే విషయము మెడికల్ కౌన్సిల్ ద్వారా మేము ప్రజలకి వైద్యులకి కూడా తెలియజేయాలనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు టీజీఎంసీ ఎథికల్ కమిటీలను ఏర్పాటు చేశారు. పర్సంటేజీలు తీసుకుని అడ్డదారి తొక్కిన 2 వైద్యులపై వేటు వేశారు. తాజాగా జరిగిన మెడికల్ కౌన్సిల్ సమావేశంలో వీటన్నింటిపై లోతుగా చర్చించారు. కేవలం మేము ఒకటే చెప్తున్నాం డాక్టర్స్కి, అన్ని డాక్టర్స్ కూడా అందరూ కూడా ఎథిక్స్ ఫాలో అయ్యి ఉండాలి. లేకపోతే మాత్రం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు రైట్స్ చేస్తూనే ఉంటుంది. వారికి మాకు ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. రిగార్డింగ్ ఎథిక్స్ అండ్ మెడికల్ రెగ్యులేషన్స్ కమిటీస్ రెగ్యులేషన్ 2002 ప్రకారంగా ఎంబీబీఎస్ డాక్టర్స్ అనే వాళ్ళు ఎథికల్ రెగ్యులేషన్స్ కట్టుబడి వాళ్ళు మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా ఎథికల్ కమిటీ రెగ్యులేషన్స్ డివేట్ అయితే కనుక డెఫినెట్గా వారిపైన యాక్షన్ ఉంటుంది. దేవుడిగా భావించే వైద్యుడే అడ్డదారి తొక్కి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉండడం కలకలం రేపుతోంది. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మెడికల్ కౌన్సిల్ హెచ్చరిస్తోంది. నకిలీలతో పాటు తమకు సంబంధం లేని సబ్జెక్టుకు ట్రీట్మెంట్ ఇచ్చే ఎలాంటి వైద్యులను వదిలిపెట్టేది లేదని సీరియస్గా చెబుతోంది టీజీఎంసీ.